ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు. అసలు చెప్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ చేప వచ్చేసి వంజరం చేప అంట. యాక్చువల్లీ మా వారి ఫ్రెండ్ గణేష్ అన్న ఉన్నారు, ఆ అన్నకి బాగా తెలుసు. వాళ్ళు ప్రతి వీక్ ఇదే తెచ్చుకుంటారు అంటేను మా వారు కూడా ఈ వీక్ ఎర్లీ మార్నింగ్ 6:30కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఈ చేపనైతే 1 కిలో 750 రూపీస్ అంట. కాస్ట్కి తగ్గ వర్త్ అనిపించింది. టేస్ట్ అయితే అంత బాగుంది. నేను ఎప్పుడు బొచ్చే కొరమీను ఇది టేస్ట్ చేశాను, కానీ ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అండ్ నేను ఫస్ట్ టైం చేశాను చేపల పులుసు. చాలా చాలా బాగా కుదిరిందనమాట. అందుకోసమే రెసిపీ మొత్తం షూట్ చేసి వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా. మీరు ఇలా ట్రై చేయండి. ఇది అచ్చమైన నెల్లూరు చేపల పులుసు. దీంట్లో ఏ మసాలాలు ఏ పేస్ట్లు కూడా అక్కర్లేదు. ఫస్ట్ చేపని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక అల్యూమినియం దబ్బర్లో పెట్టుకొని చేపని 1/2 స్పూన్ పసుపు, 4 to 5 స్పూన్స్ కారం, స్పైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 5 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ 2 స్పూన్స్ కళ్ళుప్పు, 2 టమాటాలని ఇలా కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి. 4 ఆనియన్స్ని కట్ చేసుకొని హాఫ్ ఆనియన్స్ ఇలా పులుసు ఉడికేటప్పుడే ఈ దవర్లో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక గిన్నెలో చింతపండు నానబెట్టుకోవాలి. ఇంత చింతపండు అవసరం పడుతుందా అంటే యాక్చువల్లీ ఒక్కొక్క చింతపండు ఒక్కో రకంగా ఉంటుంది. ఇదంతా పులుపు ఉండదన్నమాట. అందుకనే ఇంత చింతపండు వేశాను. చాలా చిక్కగా రసం తీసుకోవాలి చింతపండు నుంచి. చిక్కగా చింతపండు రసం తీసుకుంటే ఏంటంటే మనకి పులుసు కూడా చిక్కగా వస్తుంది. మామూలుగా మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్ చిక్కగా చింతపండు రసంకి 2 to 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట పులుపు. దీంట్లో నెల్లూరు చేపల పులుసు అంటే మామిడి ముక్కలు కూడా యాడ్ చేస్తారు, కానీ ఈ వంజరం చేప టేస్ట్ తెలియాలి అంటే మామిడి ముక్క వేసుకోకూడదు అన్నారనమాట గణేష్ అన్న. సో అందుకే మేము వేయలేదు. అలా చింతపండు పులుసు వాటర్ కూడా యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసేయాలి మీడియం ఫ్లేమ్లో. అది ఉడుకుతూ ఉండే లోపల మనం పోపు పెట్టుకున్నాము. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 5 స్పూన్స్ ఆయిల్ పడుతుంది అనమాట. ఎందుకంటే నాన్ వెజ్కి ముఖ్యంగా చేపల పులుసుకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మెంతులు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత మిగతా ఆనియన్స్ ఉన్నాయి కదా, 4 ఆనియన్స్లో 1/2 చింతపండు పులుసులో వేసాము. 1/2 ఆనియన్స్ ఇలా మనం పోపు పెట్టుకోవాలి. ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, మరీ మెరూన్గా రాకూడదు ఆనియన్స్, అలానే తెల్లగా కూడా ఉండకూడదు, వేగాలన్నమాట. మీడియంగా వేగాలి. చూసారా, ఇలా వేగిన దాన్ని మనం ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వేగిపోతుంది అనమాట. మరీ బ్రౌన్గా వచ్చింది, కలర్ చేంజ్ అయిందంటే మాత్రం పులుసు టేస్ట్ కూడా పోతుంది. ఈ కలర్లో ఉండేటప్పుడే పులుసు ఒక్క ఉడుకు రానిచ్చిన తర్వాత ఈ పోపు వేసేసుకోవాలి పులుసులో. ఇంకా మనం సిమ్లో పెట్టేసి దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. అంతే, ఇంకా దీంట్లో మనం ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా చాలా సింపుల్ కదా నెల్లూరు చేపల పులుసు. ఈ మధ్య కాలంలో నెల్లూరు చేపల పులుసు అని చాలా దగ్గరలో చాలా చాలా రెసిపీ వీడియోస్ ఉన్నాయి, కానీ మేము చేసుకునే నెల్లూరు చేపల పులుసు అయితే ఇదేనమాట. మాది నెల్లూరే, సో మేము ఇలానే చేసుకుంటాము. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత దించబోయే ముందు కొత్తిమీర చల్లుకుంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. రుచి అయితే అంత బాగుంటుంది. ఈ పులుసు వేడిగా అన్నంలో వేసుకోవడం కంటే కూడా ఒక 1 అవర్ చల్లార్చిన తర్వాత అన్నంలో వేసుకొని తింటే అప్పుడు రుచి తెలుస్తుంది. వేడి అన్నంలో చల్లారిన ఈ చేపల పులుసు వేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అన్నమాట. నేను ఫస్ట్ టైం చేపల పులుసు చేసిన ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా సరిపోయింది. నాకైతే భయం లేదనమాట ఇంకోసారి చేపల పులుసు చేయడానికి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు సరిగ్గా వస్తుందో లేదోనని, కానీ నౌ ఐమ్ ఓకే. దీన్ని పదే చేస్తాను. అంత నచ్చింది నాకైతే. మా వారికైతే ఫిష్ తలకాయ చాలా ఇష్టం అనమాట. ఇంక అందుకోసం ఆయనకి అది పెట్టాను. దీంట్లో అసలు ముళ్ళులే ఉండవు. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి కూడా ఏ భయం లేకుండా పెట్టచ్చు అనమాట. ముళ్ళులు ఉండవు కాబట్టి ఓన్లీ మిడిల్ ముళ్ళు మాత్రమే ఉంటుంది. మా వారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఆయన అయితే మొహం మీదే చెప్తారు బాగుందని, లేకపోతే లేదు అని. సో చూసారు కదా, చిక్కగా ఉంది. చాలామంది ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్ వేస్ట్ చేస్తుంటారు, కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. అన్నట్టు మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.